నారదుడు నరకానుభవం. దైవానుగ్రహానికి, జీవుడు స్వాతంత్రానికి సమన్వయం కుదరక ఇద్దరు శిష్యులు పరిష్కారార్థం గురుదేవుణ్ణి సమీపించారు. గురుదేవుడు వారితో ఇలా అన్నాడు: స్వాతంత్రం స్వాతంత్రం సర్వం ఈశ్వర సంకల్పం మీద ఆధారపడి ఉంది. మన స్వాతంత్రం లేదా మన ఇచ్ఛ ఈశ్వర సంకల్పంతో ఆవు గుంజకు కట్టబడినట్లు బంధింపబడి ఉంది. అయినా ఒక నిర్ణీత పరిధిలో ఆవు కొంత స్వాతంత్రం ఉన్నట్లు కూడా మనకు కొంత స్వాతంత్రం ఉన్నమాట నిజమే. కాబట్టి మానవుడు తాను స్వతంత్రుడనుకుంటున్నాడు. కానీ అతడి స్వాతంత్రము, ఇచ్ఛ ఈశ్వరేచ్ఛకు లోబడి ఉండేవే అని గ్రహించడు. అలా అయితే జలపాతాలు మొదలైన సాధనలు అవసరం జపతపాలు మొదలైన సాధనలు అవసరం లేదా? ఎందుకంటే అంతా ఈశ్వరేచ్ఛే. ఏం జరిగినా అతడి సంకల్పం వల్లే జరుగుతుంది అని ప్రతి వ్యక్తి కాళ్ళు చాచుకొని కూర్చోవచ్చు కదా అని శిష్యులు ప్రశ్నించారు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: ఓహో! ఎంతవరకు ఆ మాట నువ్వు ఊరికే నోటి మాటగా వింటే చాలా? ముళ్ళ కంప మీద చెయ్యి వేస్తే ముళ్ళు లేవనుకుంటే ముళ్ళు గుచ్చుకోకుండా మానేస్తాయా? పారమార్థక సాధనలు చేయడం పూర్తిగా తన అధీనములో ఉండే పక్షంలో ప్రతి వ్యక్తి అలా చేసి ఉండేవాడు. అయినా ప్రతి వ్యక్తి చెయ్యలేడు. ఎందుచేత? కానీ ఒక విషయం గమనించాలి. భగవంతుడు నీకిచ్చిన శక్తిని సద్వినియోగం చేస్తే కానీ ఆయన నీకు అధికంగా ఇవ్వడు. అందుచేత పురుష ప్రయత్నం యొక్క అక్కర. కాబట్టి భగవదనుగ్రహం పొందటానికైనా ప్రతి వ్యక్తి శ్రమపడి కృషి చేయాల్సి ఉంది. అలాంటి పురుషాకారం వల్ల, అతడి అనుగ్రహం వల్ల అనేక జన్మల్లో అనుభవించిన కష్టాలు, దుఃఖాలు ఒక్క జన్మలోనే తీరిపోతుంటాయి. ఏమైనా కొంత పురుష ప్రయత్నం అత్యావశ్యకం. ఒక కథ చెబుతాను వినండి. గోలోకాధిపతి అయిన విష్ణువు ఒకప్పుడు ఏదో కారణంగా నారదుణ్ణి "నువ్వు నరలోకంలో పడిపోతావు గాక" అని శపించాడు. నారదుడు ఎంతో వ్యాకులత చెంది కీర్తనలు పాడుతూ నరకం ఎక్కడ ఉందో, తానక్కడికి పోవటం ఎలాగో తెలుపమని భగవంతుణ్ణి వేడుకోసాగాడు. విష్ణువు అప్పుడు శుద్ధముక్కతో నేల మీద విశ్వపటం గీసి స్వర్గం, నరకాలు సరిగ్గా ఎక్కడుంటాయో సూచించాడు. నారదుడు నరకమని చూపబడ్డ చోటును చూసి ఇదేనా నరకమంటూ ఆ చోట పడి పొర్లి, "స్వామీ, నేను నరక బాధలన్నింటినీ అనుభవించాను" అన్నాడు. విష్ణువు చిరునవ్వు నవ్వి అదెలా అని అడగ్గా, నారదుడు ఇలా పలికాడు: "స్వామీ, ఎందుకు? స్వర్గ నరకాలు నువ్వు సృష్టించినవే కావా? నువ్వే ఈ పటాన్ని సృష్టించావు. అందులో నరకాన్ని చూపావు. ఇక అది నరకమే కదా! నేను దానిలో పడి దొర్లినప్పుడు నా బాధ చెప్పనలవి కాకుండినది. అందుచేత నరకంలో నా శిక్షను అనుభవించానని చెప్పాను." నారదుడు మనస్ఫూర్తిగా ఇలా చెప్పటంతో విష్ణువు అతడి మాటలను అంగీకరించాడు. అర్జున గర్వభంగం. శ్రీకృష్ణుడు ప్రియమిత్రుడైన అర్జునుడి హృదయంలో ఒకసారి గర్వం ఆవేశించింది. భగవంతుడు తన మిత్రుడు అయిన శ్రీకృష్ణుడి పట్ల భక్తి విశ్వాసాలున్న వారిలో తనతో సమానులు లేరని అర్జునుడు భావించసాగాడు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అర్జునుడి మనోభావాన్ని గ్రహించి ఒకరోజు విహారార్థం తనతో కూడా అతన్ని తీసుకొని పోయాడు. వారు ఎంతో దూరం పోకముందే వట్టి గడ్డిని తింటున్న ఒక విచిత్ర బ్రాహ్మణుడు వారికి కనిపించాడు. అయినా అతడి మెడ నుంచి ఒక ఖడ్గం వేలాడుతుంది. అతడిని చూడగానే అతడు ఏ ప్రాణిని హింసించ ఇష్టపడని అహింసా వ్రతుడైన పరమ భాగవతోముడై ఉంటాడని అర్జునుడు భావించాడు. గడ్డిలోనూ ప్రాణం ఉండడంతో పచ్చిగడ్డిని వదిలి ఎండుగడ్డిని మాత్రమే తిని ప్రాణాలు నిలబెట్టుకుంటున్నాడు. అయినా ఖడ్గధారియే ఉన్నాడు. ఆ వైపరీత్యాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: "ఇదేమిటి వింత? చివరికి గడ్డిపోచనైనా హింసించ ఇష్టపడని అహింసావ్రతుడైన అతడు మృత్యు చిహ్నము ద్వేష నిలయమైన ఖడ్గాన్ని ధరించి ఉన్నాడు. అతన్ని నువ్వే స్వయంగా అడిగి తెలుసుకో" అన్నాడు కృష్ణుడు. అర్జునుడప్పుడు బ్రాహ్మణుని సమీపించి, "స్వామి, ఏ ప్రాణిని నువ్వు హింసించబోవు. ఎండుగడ్డిని తిని ప్రాణం నిలుపుకుంటున్నావు. అలాంటి నువ్వు ఈ కరకత్తిని ధరించటమేమిటి" అని అడిగాడు. "నా కంట పడితే ఆ నలుగురిని శిక్షించాలని కత్తిని చేపట్టాను" అన్నాడా బ్రాహ్మణుడు. "వారెవరు?" అని ప్రశ్నించాడు అర్జునుడు. "మొదటివాడు ఆ నీచుడు నారదుడు" అన్నాడు బ్రాహ్మణుడు. "ఎందుకు? ఆయన ఏం చేశాడన్నాడు అర్జునుడు. బ్రాహ్మణుడన్నాడు, "ఏం చేశాడా? అతగాడు దుండగం చూడు. సదా తన కీర్తనలతో, సంగీతంతో నా స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. స్వామి సుఖాన్ని లేశమైనా గమనించనక్కర్లేదా?
రాత్రి అనక, పగలు అనక సర్వకాల సర్వావస్థల్లోనూ స్తోత్రాలను ప్రార్థన చేస్తూ స్వామికి ఏమీ తోచనివ్వడన్నాడు బ్రాహ్మణుడు. రెండో వారెవరని ప్రశ్నించాడు అర్జునుడు. ఆ తెలివి తక్కువ ద్రౌపది అన్నాడు బ్రాహ్మణుడు. ఆమేం నేరం చేసింది అని ప్రశ్నించాడు అర్జునుడు. దాని అవేకాన్ని దాని అవివేకాన్ని, సాహసాన్ని చూడు. నా స్వామి సరిగ్గా భోజనానికి కూర్చుండే వేళ బొబ్బలు పెట్టసాగింది. మా స్వామి ఆరగింపబోయే అన్నాన్ని విడిచి వడివడిగా కామ్యక వనానికే పరిగెత్తి దుర్వాసుని శాపం నుంచి పాండవులను రక్షించాల్సి వచ్చింది. ఇంకా దాని స్వాతిశయాన్ని గురించి నేనేమని చెప్పను? తాను తినగా మిగిలిన ఎంగిలి కూడా స్వామి చేత తినిపించింది అన్నాడు బ్రాహ్మణుడు. మూడో వ్యక్తి ఎవరు అని ప్రశ్నించాడు అర్జునుడు. ఆ నిర్దయుడు ప్రహ్లాదుడు. ఏమి అతగాడి క్రౌ క్రౌర్యం! జంకు గొంతు లేకుండా నా స్వామిని పిలిచి సలసల కాగుతున్న నూనె కాగలో దింపాడు. మదుపటేనుగుల పాదాల కింద తొక్కించాడు. వజ్రతుల్యమైన స్తంభాన్ని పగలగొట్టుకునేటట్లు వచ్చేటట్లు చేశాడు అన్నాడు బ్రాహ్మణుడు. నాలుగో మనిషి ఎవరు అని ప్రశ్నించాడు అర్జునుడు. ఉన్నాడొక నిర్భాగ్యుడు అర్జునుడు అన్నాడు బ్రాహ్మణుడు. అతడేం పాపం చేశాడని ప్రశ్నించాడు అర్జునుడు. చూడు అతగాడి దుండగం. నా జగన్నాథుని తీసుకెళ్లి కురుక్షేత్ర యుద్ధంలో నీచమైన తన రథసారథ్యాన్ని వహింపజేశాడు. ఇది మహాపరాధం కాదా అన్నాడు బ్రాహ్మణుడు. అర్జునుడు ఆ పేద బ్రాహ్మణుడి భక్తికి ఎంత గాఢమైనదో గ్రహించి నిశ్చేష్టుడైనాడు. ఆ క్షణం నుంచి అతడు గర్వం అణిగిపోయింది. తానే భగవద్భక్తుల్లో మేటిననుకోవడం మానేశాడు. సాలెవాడు రామేచ్ఛ. ఒకానొక ఊళ్ళో పుణ్యాత్ముడైన ఒక సాలెవాడు ఉండేవాడు. అతడి భక్తిని, పవిత్ర హృదయాన్ని చూసి అందరూ అతన్ని నమ్మి ప్రేమించేవారు. ఆ సాలె తాను చేసిన వస్త్రాలను విక్రయించటానికే బజారుకెళ్ళి కొనవచ్చిన వారితో ఇలా అనేవాడు. రామేచ్ఛ వల్ల నూలు ఖరీదు రూ. 1, రామేచ్ఛ వల్ల కూలీ పావలా, రామేచ్ఛ వల్ల లాభం బేడ, రామేచ్ఛ వల్ల ఈ వస్త్రం ఖరీదు ఇప్పుడు రూపాయి అరణాలు. ఆరణాలు. జనం అతడే ఖరీదు చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా కొనుక్కుని విశ్వాసం అతడిలో కలిగి ఉన్నారు. నిజానికి అతడు గొప్ప భక్తుడు. రాత్రిళ్ళు భోజనాంతరం భగవంతుడిని ధ్యానిస్తూ చాలా సేపు నామస్మరణ చేసేవాడు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయింది. అతడింకా నిద్రపోలేదు. చావడిలో ద్వారం వద్ద కూర్చొని చుట్ట తాగుతూ ఏకాంతంగా ఉన్నాడు. అప్పుడు ఆ దోవ గుండా ఒక దొంగల గుంపు పోతుంది. వారికొక మూటలు మోసేవాడు కావలసి వచ్చింది. ఈ సాలెవాడిని చూడగానే వారు అతన్ని పట్టుకోబోయారు. తదనంతరం వారికింట్లో జొరబడి చాలా సొత్తును దోచుకున్నారు. దానిలో కొంత ఈ సాలెవాడి నెత్తి మీద పెట్టి మొయ్యమన్నారు. అంతలో రక్షకభటుడొకడు ఆ దోవన రాగా దొంగలు పారిపోయారు. నెత్తిమీద దొంగ సొత్తు మోస్తున్న మన సాలెవాడు పట్టుబడ్డాడు. ఆ రాత్రి అతడు చెరసాలలో గడపవలసి వచ్చింది. మర్నాడు ఉదయం న్యాయాధికారి ముందుకు విచారణకే అతనిని తీసుకోబడ్డాడు. జరిగిన సంగతంతా విని గ్రామస్తులంతా సాలెవాడిని చూడవచ్చారు. వారంతా న్యాయాధికారితో అయ్యా అతడు అమాయకుడు, దొంగతనం చెయ్యలేడు అని ఏకీగ్రీవంగా చెప్పారు. అప్పుడు న్యాయాధికారి జరిగింది చెప్పమని సాలెవాడిని అడిగారు. సాలెవాడు ఇలా చెప్పాడు. అయ్యా రాముని ఇచ్చ వల్ల నేను చావడిలో పడుకున్నాను. రామేచ్ఛ వల్ల రాత్రి చాలా పొద్దుపోయింది. రామేచ్ఛ వల్ల నేను ధ్యానం చేస్తూ అతడి పవిత్ర నామాన్ని స్మరిస్తున్నాను. రామేచ్ఛ వల్ల దొంగలు ఆ వైపుకు వచ్చి నన్ను తమతో ఈడ్చుకుని పోయారు. రామేచ్ఛ వల్ల వారొక ఇంట కన్నం వేసి దొంగిలించిన సొత్తులో కొంత నా నెత్తి మీద పెట్టారు. రామేచ్ఛ వల్ల రక్షకభటులు నన్ను పట్టుకొని చెరసాలలో పడేశారు. రామేచ్ఛ వల్ల ఏలిన వారి సన్నిధికి నేటి ఉదయం విచారణకే తీసుకురాబడ్డాను. న్యాయాధిపతి అతడి నిష్కాపట్యాన్ని, పారమార్థిక చింతన గమనించి వెంటనే అతన్ని విడుదల చేయించాడు. బయటకు వచ్చి మిత్రులతడు రామేచ్ఛ వల్ల నేను బంధ విముక్తుడనైనాను అన్నాడు. నువ్వు సంసారంలో ఉండడం గాని, సంసారాన్ని త్యజించడం గాని సర్వం రామేచ్ఛ మీద ఆధారపడి ఉంది. కాబట్టి సమస్త భారాన్ని ఆ భగవంతుడి మీద వేసి నీ విహిత కర్మలను నిర్వర్తించు. సాధువేషంతో సాధువైన దొంగ. ఒక దొంగ అర్ధరాత్రి రాజాంతపురంలో ప్రవేశించాడు. రాజు తన కుమార్తెను నదీ తీరంలో ఉండే సాధువుల్లో ఒకరికిచ్చి వివాహం చేస్తానని రాణితో చెప్తుంటే దొంగ విన్నాడు. విని తనలో ఇలా అనుకున్నాడు. ఆహా! నా అదృష్టం పండింది. రేపు నేను సాధువు వేషం ధరించి ఏటి వద్ద ఉన్న సాధువుల మధ్యలో కూర్చుంటాను. ఏమో రాజు తన కుమార్తె నాకివ్వకూడదా? ఎవరు చెప్పవచ్చారు? మర్నాడు వాడలాగే చేశాడు.
రాజుగారి ఉద్యోగులు వచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకోమని ఏ సాధువును వేడుకున్నా ఎవరూ అంగీకరించలేదు. చివరికి వారు సాధు వేషంలో దొంగ వద్దకు వచ్చి తన ఉద్దేశాన్ని తెలిపారు. ఆ దొంగ సాధువు మౌనం వహించి మారుకున్నాడు. అప్పుడు ఉద్యోగులు రాజు వద్దకెళ్ళి ఒక యువకుడైన సాధువు ఉన్నాడని అతన్ని ప్రాధేయపడితే ఎలాగైనా రాజపుత్రికతో వివాహానికి చెయ్యవచ్చని తెలిపారు. అప్పుడు రాజు స్వయంగా ఆ సాధువు చెంతకు వచ్చి తన కుమార్తెను వివాహమాడి తనను అనుగ్రహించమని అతి దీనంగా ప్రార్థించాడు. రాజే వచ్చి తనను ప్రార్థించగానే దొంగవాడి హృదయం పరివర్తన చెందింది. అతడిలా అనుకోసాగాడు. నేను కేవలం సాధు వేషం ధరించాను. ఆహా! ఏమి దీని మహిమ! రాజంతటి వాడు వచ్చి నన్ను ప్రాధేయపడుతున్నాడే. నేను నిజంగా సాధువైన పక్షంలో నాకింకా ఎలాంటి మహాదృష్టం పట్టిందో! ఏ మహాలాభాలు కలిగేవో ఎవరు ఊహించగలరు? ఈ తలుపులు అతడి హృదయంలో గాఢంగా నాటుకున్నాయి. బై బూటకపు వేషం కట్టి రాజకుమార్తెను వివాహమాడట కంటే తన నడవడికను మార్చుకొని నిజమైన సాధువు అవ్వటమే శ్రేష్టమని అతడు నిశ్చయించుకున్నాడు. ఆనాటి నుండి అతడు అందుకే తన యావత్ శక్తిని వినియోగించసాగాడు. వివాహాన్ని తోసి రాజని అతడు కాలక్రమాన మహోత్తమమైన సాధువుగా పరివర్తన చెందాడు. యోగ్యమైన వేషాన్ని ధరించటం సైతం ఒక్కొక్కప్పుడు తలవని తలంపుగా శుభప్రదం కావచ్చు. త్యాగం, వైరాగ్యం, విరక్తుడైన సంసారి. ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి ఏదైనా ఉద్యోగం సంపాదించమని భార్య పెట్టే పోరు పడలేకున్నాడు. ఒకరోజు అతడు కుమారుడికి జబ్బు చేసి ప్రాణం మీదకు వచ్చింది. వైద్యులు పెదవి విరిచారు. ఆ స్థితిలో ఉద్యోగం సంపాదించే నిమిత్తం అతడు ఎక్కడికో వెళ్లి ఉన్నాడు. ఈలోపు కొడుకు మరణించాడు. తండ్రి కోసం వెతకగా ఎక్కడా కనపడలేదు. చివరకు సాయంత్రం పొద్దుగూకిన తర్వాత అతడింటికి రాగా కొడుకు ప్రాణం మీదకి వచ్చినప్పుడైనా ఇంటి పట్టున ఉండనక్కర్లేదా? మీది రాతి హృదయం అంటూ భార్య సాధించసాగింది. అప్పుడతడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. నేనొకసారి రాజైనట్లు, ఏడుగురు కుమారులు కన్నట్లు, వారితో అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నట్లు కలగన్నాను. కానీ మేల్కొని చూస్తే ఎవరూ కనపడలేదు. అంతా కలే. నన్ను ఆ ఏడుగురు కుమారులకే ఏడవమంటావా? లేక ఇప్పుడు మరణించిన ఇతడికే ఏడవమంటావా చెప్పు. సంసార స్వప్నతుల్యమని గ్రహించేవాడు సామాన్య సంసారుల మాదిరి ఐహిక సంబంధాల వల్ల కలిగే సుఖాన్ని గాని, దుఃఖాన్ని గాని పొందడు. భిక్షకై వెళ్ళిన బాల సన్యాసి. ఒక బాల సన్యాసి భిక్ష కోసం ఒక ఇంటికి వెళ్ళాడు. చాలా చిన్నతనంలో సన్యసించడంతో అతడికి లోకజ్ఞానం కొంత కొరవడింది. ఒక యువతి భిక్ష వేయడానికి రాగా ఆమె వక్షోజాలను చూసి నీకేమైనా రొమ్మున వ్రణాలు లేచినవా అని అడిగాడు. ఆ మాట యువతి తల్లిని విని లేదు లేదు నాయనా అవి వ్రణాలు కావు. త్వరలో ఆమెకొక బిడ్డ కలుగబోతుంది. ఆ బిడ్డకు పాలిచ్చే నిమిత్తం ముందుగానే భగవంతుడు ఆమెకు స్తనములను అనుగ్రహించాడు. బిడ్డ పుట్టినప్పుడు ఆ స్తనముల ద్వారా పాలు తాగగలదని సమాధానం ఇచ్చింది. ఆ పలుకులు ఆలకించగానే ఆ బాల సన్యాసి ఇలా అన్నాడు. ఇక నేను తిండి కోసం ఇంటింటా తిరగను. నారు పోసిన వాడే నీరు పోయడా. పుట్టించిన భగవంతుడే నన్ను పోషిస్తాడు. విరక్తులైన దంపతులు. భార్యాభర్తలిద్దరూ సంసార త్యాగం చేసి తీర్థయాత్రలు చేయసాగారు. అలా వెళుతూ ఉంటే భార్య కంటే కాస్త ముందు నడుస్తున్న భర్త ఒక్కొక్కసారి దోవలో వజ్రం కనపడింది. దాన్ని భార్య చూసే పక్షంలో ఒకవేళ ఆశతో మోహితురాలై త్యాగఫలాన్ని కోరుతుందేమోనన్న భయంతో అతడు వజ్రాన్ని నేలలో పాతిపెట్టి నుంచి కాలితో మట్టిని పెల్లగించసాగాడు. అంతలో భార్య సమీపించి "ఏం చేస్తున్నారు?" అంది. అతడేదో కుంటి సాకు చెప్పి తప్పించుకోజూసాడు. ఈలోపు ఆమె వజ్రాన్ని చూడనే చూసింది. భర్త ఉద్దేశాన్ని గ్రహించి ఇలా అంది. "ఆ వజ్రానికి మట్టి పెళ్ళెకు మీకింకా వ్యత్యాసం స్ఫురిస్తుండే పక్షంలో మీరు సంసారాన్ని ఎందుకు పరిత్యజించారు" అని అనింది. సంసారి ఒక కుమ్మడి సన్యాసం. మానవుడికి వైరాగ్యం ఎలా అబ్బుతుంది? తన భర్తతో ఒక యువతి ఇలా అంది. మా అన్న విషయంగా చాలా బెంగ పెట్టుకొని ఉన్నాను. వారం రోజుల నుంచి అతడు సన్యసించాలని చూస్తున్నాడు. క్రమం క్రమంగా కోరికలన్నింటినీ విడనాడుతున్నాడు. అందుకు భర్త ఇలా అన్నాడు. వెర్రిదానా! మీ అన్న విషయంలో నువ్వెంత మాత్రం బెంగు పెట్టుకోనక్కర్లేదు. అతడెన్నటికీ సన్యాసి కాబోడు. ఆ రీతిలో ఎవడూ సన్యాసి కాలేడు. అప్పుడు సన్యాసి అయ్యే విధం ఏది అని భార్య అడిగింది. అది ఈ విధంగా జరగాలంటూ అతడు తటాలున తన వస్త్రాలను పీలికలుగా చించేసి దానిలో ఒక పీలికను గోచిగా ధరించి ఇలా అన్నాడు. చూడు నేటి నుంచి నువ్వా, నీ స్త్రీజాతి అంతా నాకు తల్లులు సుమా అంటూ అతడు ఇల్లు విడిచిపెట్టి మళ్ళీ కనిపించలేదు.
ఇద్దరు వ్యవసాయాలు క్రమక్రమంగా పూర్తి చేస్తాను. ఇదిగో ఆరంభిస్తాను. నేను దీన్ని అవలంబించనున్నాను. ఇదంతా అశ్రద్ధ లక్షణం. మంద వైరాగ్య ధోరణి. వైరాగ్య వైరాగ్యాగ్ని ఎవరి హృదయంలో ప్రజ్వలిస్తుందో, బిడ్డ కోసం తల్లి మాదిరి ఎవరు భగవంతుడి కోసం పరితపిస్తాడో అలాంటి వ్యక్తి భగవంతుడిని తప్ప తదితరాన్ని లక్ష్యపెట్టడు. సంసారం అతడి ప్రాకారం లేని ఘోర కూపం మాదిరి కనిపించింది. ఎప్పుడు దానిలో పడిపోతానో అని సదా బహుజాగరూకుడై మెలుగుతుంటాడు. ఇతరుల మాదిరి ముందు సంసార పరిస్థితులను చక్కదిద్దుకుని, ఆ తర్వాత భగవద్ధ్యానం చేస్తానని అతడెన్నడూ తలచడు. అతడికి ప్రచండమైన మనోనిశ్చయం ఉంటుంది. ఒక దేశంలో ఒకప్పుడు గొప్ప అనావృష్టి సంభవించింది. వ్యవసాయదారులంతా తమ పొలాలకు కాలువలు తవ్వి నీరు పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేయసాగారు. వారిలో ఒకడు గట్టి పట్టుదల గలవాడు. తన కాలువను నీటితో కలిపే వరకు ఆగకుండా కాలువ తవ్వ నిశ్చయించాడు. స్నానానికి, భోజనానికి వేళయిన అతడు లక్ష్య పెట్టక అదే పనిగా తవ్వసాగాడు. అప్పుడు అతడి భార్య స్నానానికి నూనె కుమార్తె చేతికిచ్చి పంపించింది. కూతురు వచ్చి, "నాన్న మిట్ట మధ్యాహ్నమైంది. ఇదిగో చమురు స్నానం చెయ్యిరా" అని బతిమలాడుకుంది. "ఉండు నాకింకా పని ఉంది" అని తండ్రి బదులు చెప్పాడు. 2 గంటలు దాటిన అతడు స్నానం మాట గాని, భోజనం మాట గాని తలపెట్టలేదు. చివరికి అతడి భార్య పొలానికి వచ్చి, "ఎందుకు మీరు ఇంకా స్నానంకి రాలేదు? అన్నం చల్లారిపోతుంది. మీకెప్పుడు వేలం వెర్రే. చాలు ఇప్పుడైనా రండి. భోజనం చేసిన తర్వాత రేపు తక్కినవన్నీ చూసుకోవచ్చు" అంది. కాలరుద్ధుడై అతడు తిడుతూ పొరచేత పుచ్చుకొని ఆమెను తరిమివేయసాగాడు. "ఓసి మతిలేని దాన! చేను ఎండిపోతుంది. మీరిక పస్తుండి చావవలసి వస్తుంది. కంటికి కనబడటం లేదా? నేనీ రోజు చేనుకు నీరెక్కించి తీరాలి. ఆ తర్వాతే మరే పనైనా, ఏ ఆలోచనైనా" అంటూ అరవసాగాడు. అతడి ఆగ్రహాన్ని చూసి ఆ ఇల్లాలు పరిగెత్తుకుని పోయింది. భగీరథ ప్రయత్నం చేసి చిట్ట చివరకు అర్ధరాత్రి వేళ అతడు తన పంతం నెగ్గించుకోగలిగాడు. ఏటి నీరు గలగలా తన పొలాలలో ప్రవహించటం చూస్తే అతడి ఆనందానికి మేరలేకపోయింది. తరువాత అతడి ఇంటికెళ్ళి స్నానానికే భార్య చమురు తెమ్మన్నాడు. స్నానం, భోజనం అయినాక సుఖంగా అతడు గురకపెట్టి నిద్రపోయాడు. ఇలాంటి స్థిర సంకల్పం తీవ్ర వైరాగ్యానికి లక్షణం. మరో రైతు అదే పనిలో నిమగ్నై ఉన్నాడు. కానీ అతడి భార్య వచ్చి ఇంటికి రమ్మనగానే పార భుజాన పెట్టుకొని, "సరే నువ్వు పిలిచినప్పుడు నేను రావాలి కదా" అంటూ మారు పలకక ఆమెను వెంబడించాడు. అతడు సకాలంలో పొలానికి నీరు పెట్టలేకపోయాడు. మంద వైరాగ్యమంటే, సోమరితనమంటే ఇలాంటిది. దృఢ సంకల్పం లేనిదే పొలానికి నీరు పెట్టుకోవడం సాధ్యం కానన్నట్లు, తీవ్ర పరితాపం లేనిదే పరమానందప్రదమైన బ్రహ్మ సాక్షాత్కారం ఎవరికీ లభించదు. సాధువు మాదిరి నటించిన పల్లెవాడు. ఒకప్పుడు ఒక పల్లెవాడు రాత్రివేళ రహస్యంగా ఒక పెద్ద మనిషి తోటలో ప్రవేశించి చెరువులో చేపలు పట్టసాగాడు. తోట యజమాని ఆ సంగతి ఎలాగో తెలుసుకొని తోట చుట్టూ తన సేవకులను కాపుంచి దివిటీలు వెలిగించి దొంగను పట్టడానికే తోటలో ప్రవేశించాడు. ఇలా ఉండగా ఆ పల్లెవాడు తప్పించుకునే మార్గం లేక ఒళ్ళంతా బూడిద పూసుకొని సాధువు మాదిరి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు జనం వచ్చి చూస్తే వారికెక్కడా దొంగ కనపడలేదు కానీ, భస్మధారియే చెట్టు కింద ధ్యాన నిమగ్నుడై ఉన్న సాధువు కంటపడ్డాడు. మర్నాడు ఉదయాన ఫలానా పెద్ద మనిషి తోటలో ఒక సాధు పుంగవుడు వేంచేసి ఉన్నాడని ఊళ్ళో చెప్పుకోసాగారు. ఆ కారణంగా వందల మంది జనం ఫల పుష్పాదులతో సాధువు దర్శనార్థం అక్కడికి రాసాగారు. జనం అతడికి సాష్టాంగ పడసాగారు. వెండి, బంగారు నాణేలు ఆ సాధువు మ్రోల ధారాపాతంగా కురవసాగాయి. అప్పుడా పల్లెవాడు ఇలా అనుకోసాగాడు. ఆహా! ఏమి విచిత్రం! నిజానికి నేను సాధువునే కాను. అయినా వీరంతా నన్నంతా పూజిస్తున్నారు. నేను నిజమైన సాధువైన పక్షంలో భగవంతుడే నాకు లభించగలడు. ఈ విధంగా కృత్రిమమైన అనుకరణ సైతం ఆ పల్లెవాడికి జ్ఞానోదయం కలిగించింది. సాధువు యోగ శక్తులు. ఒక సాధువు గొప్ప మహిమను సంతరించుకున్నాడు. దాంతో అతడు గర్విష్టి అయినాడు. అయినా మొత్తం మీద అతడు ఎంతో మంచివాడు, తపస్శాలి. భగవంతుడు అతనికి గుణపాఠం నేర్పదలిచి, సన్యాసి వేషం దాల్చి, అతన్ని సమీపించి ఇలా అన్నాడు: "అయ్యా! మీరు గొప్ప మహిమలను సముపార్జించి ఉన్నారని విన్నాను." సాధువు సగౌరవంగా స్వాగతం పలికి అతన్ని ఆసీనుని చేశాడు. అప్పుడే ఒక ఏనుగు ఆ వైపు పోతుండటం చూసి సన్యాసి సాధువుతో, "అయ్యా! మీరు ఆ ఏనుగుని ఇచ్చా మాత్రాన చంపగలరా?" అని అడిగాడు.
అందుకు సాధు ఆహా దానికే అంటూ చేతిలో కొంత మట్టిని తీసి మంత్రించి ఏనుగుపై చల్లాడు. ఆ ఏనుగు గిజగిజ తన్నుకుంటూ పడి చచ్చింది. దాన్ని చూసి సన్యాసి ఓహో! మీ శక్తి అద్భుతం. ఎంత అవలీలగా ఏనుగును చంపారు అంటూ పొగిడాడు. సాధువు సంతృప్తిగా చిరునవ్వు నవ్వాడు. అప్పుడు సన్యాసి మళ్ళీ స్వామి ఆ ఏనుగును తిరిగి బతికించగలరా అని అడిగాడు. ఆహా! అది చెయ్యవచ్చు అంటూ సాధువు కొంత మట్టిని తీసి మంత్రించి ఏనుగు కళేబరం మీద చల్లగా ఏనుగు లేచి నిలబడింది. అప్పుడు సన్యాసి ఇలా విమర్శనాత్మకంగా పలికాడు. నిజంగా మీ మహిమ అద్భుతం. కానీ మిమ్మల్ని ఒక విషయం అడగదలిచాను. క్షణంలో మీరొక ఏనుగును చంపి తిరిగి బతికించారు కదా! దానివల్ల మీకే లాభం సిద్ధించింది? ఏం అభివృద్ధి చేకూరింది? భగవంతుడిని పొందడానికి మీకిది ఏమైనా తోడ్పడిందా? ఇలా అంటూ ఆ సన్యాసి అదృశ్యమైనాడు. కట్టెలు కొట్టేవాడు సన్యాసి. కట్టెలు కొట్టేవాడొకడు అడవినుంచి తెచ్చిన కట్టెల మోపులను విక్రయించుకుంటూ అమిత కష్టంతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకరోజు అతడు కట్టెలు కొడుతూ ఉంటే ఒక సన్యాసి అడవిలో ఆ దారి వెంట పోతూ అతన్ని చూసి ముందుకు సాగిపో అందువల్ల నీకు విశేష లాభం చేకూరుతుంది అని చెప్పాడు. మర్నాడు సన్యాసి చెప్పినట్లే అడవి మధ్యలోకి సాగిపోగా అక్కడ ఒక మంచి గంధం చెట్టు కనిపించింది. అతడెంతో సంతోషించి తాను మోయగలిగినన్ని గంధపు కట్టెలను కొట్టి బజార్‌లో తీసుకెళ్ళి విక్రయించి ఎంతో లాభం పొందాడు. నన్ను ముందుకు సాగిపొమ్మని ఆ మహానుభావుడు చెప్పాడు కదా! కానీ ఈ గంధం చెట్టు మాట చెప్పలేదేమిటి? ఇంకా ముందుకు పోయి చూస్తాననుకుని అతడు మర్నాడు మంచి గంధం చెట్టును దాటి మరికొంత దూరం వెళ్ళాడు. అక్కడ అతడికొక రాగి గని కనిపించింది. తాను మోయగలిగినంత రాగిని సేకరించి బజారులో విక్రయించి ఎంతో ధనం సంపాదించాడు. సన్యాసి సలహా మేరకు అతడు అంతటితో ఆగక మర్నాడు ఇంకా మరికొంత ముందు దూరం అడవిలోకి పోగా అతడికొక వెండి గని కనిపించింది. తాను మోయగలిగినంత వెండినెత్తుకుని బజారులో విక్రయించి మరింత ధనం సంపాదించాడు. ఈ విధంగా అడవిలో ఇంకా ముందుకు పోగా బంగారపు గనులు, వజ్రపు గనులు కనిపించడంతో ఆ కట్టెలు కొట్టేవాడు చివరకు కోటీశ్వరుడైనాడు. బ్రహ్మజ్ఞానం గోరే వ్యక్తి విషయం కూడా ఇలాంటిది. ఏ కొద్దిపాటి సిద్ధులను, మహిమలను సంపాదించగానే తాను సమస్తం సాధించానని అనుకోక, పట్టుదలతో సాధన సాగిస్తే చివరకు శాశ్వత బ్రహ్మానందం పొంది తీరుతాడు. అక్బర్ ఫకీర్ అక్బర్ రాజ్యం ఏలుతుండే కాలంలో ఢిల్లీ సమీపంలో ఒక ఫకీరు నివసించడం జరిగింది. ఆ ఫకీరు గొప్ప మహనీయుడు. అనేకులు అతడి కుటీరానికి వెళ్లి అతన్ని దర్శించేవారు. కానీ వారిని ఆదరించడానికి అతని వద్ద ఏమీ లేని కారణంగా ధన సహాయం కోరి ఫకీర్ అక్బర్ వద్దకు వెళ్ళాడు. అక్బర్ సాధువుల పట్ల భక్తి శ్రద్ధలు కలవాడని పేరొందాడు. బా బాదుషా ఆ సమయంలో నమాజ్ చేస్తుంటే ఫకీర్ అతడి పక్కన ఉచితాసనంలో కూర్చున్నాడు. అప్పుడు అక్బర్ ఇలా ప్రార్థించటం ఫకీర్‌కి వినిపించింది. ప్రభూ నాకు అధిక సంపదలనివ్వు, అధిక శక్తి సామర్థ్యాలను ఇవ్వు, అధికారాన్ని ఇవ్వు, నా రాజ్యాన్ని విస్తరింపచేయి. తక్షణమే ఫకీర్ లేచిపోతుంటే అక్బర్ చూసి కూర్చోమని సైగ చేశాడు. ప్రార్థనాంతరము బాదుషా ఫకీర్‌తో ఇలా అన్నాడు. అయ్యా! మీరు నన్ను చూడవచ్చారే? నాతో ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారేమిటి? అందుకు ఫకీర్ ఇలా జవాబిచ్చాడు. ఏలినవాణ్ణి చూడవచ్చిన పనా? ఎందుకులెండి మిమ్మల్ని బాధపెట్టను. కాదు మీకేం కావాలో సెలవివ్వండి అని అక్బర్ పదే పదే నొక్కి అడగ్గా చివరికి ఫకీర్ ఇలా అన్నాడు. ప్రభూ నా వద్దకు అనేకులు బోధ నిమిత్తం వస్తారు. ధనం లేమితో నేను వారిని ఆదరించలేకపోతున్నాను. అందుకే మీ సాయం ఆర్థించటం మంచిదనుకున్నాను. ఇలా అయితే మీ ఉద్దేశాన్ని తెలుపకుండానే వెళ్ళిపోవడానికి కారణం? అని అక్బర్ అడిగాడు. అందుకు ఫకీర్ ఇలా జవాబు చెప్పాడు. మీరే అల్లాని ఎక్కువ సంపాదన కోసం, అధికారం కోసం, రాజ్యం కోసం అర్థిస్తుంటే యాచకుడిని యాచించటంలో ప్రయోజనం ఏమిటి? అని నాకు తోచింది. ఒక యాచన చేయకుండా గడవని పక్షంలో అల్లానే యాచించడం ఉత్తమం అనుకున్నాను అన్నాడు ఫకీర్. సంసార మోహితుడు సన్యాసి. ఒక బ్రాహ్మణుడు ఒక సన్యాసిని కలుసుకున్నాడు. ఇద్దరూ మత విషయాల గురించి, లౌకిక వ్యవహారాల గురించి చాలా సేపు మాట్లాడుకున్నారు. చివరకు ఆ సన్యాసి ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. నాయనా చూడు లోకంలో ఎవరి మీద ఆశ పెట్టుకోతగదు. నువ్వు నావారు అనుకోదగ్గవారు ఎవరూ లేరు. బ్రాహ్మణుడికి నమ్మకం కుదరలేదు. తాను రేయింబళ్ళు ఎవరి నిమిత్తం పడరాని పాట్లు పడుతున్నాడో, అలాంటి తన కుటుంబంలోని వారు తన అవసరాలకు సాయం చేసే ఆప్తులు కారని అతడెలా భావించగలడు? కాబట్టి ఇలా అన్నాడు.
స్వామి నాకు కాస్త తలనొప్పి వచ్చినా నా తల్లి తహతహలాడిపోతుంది. నా బాధ పోవడానికి తన ప్రాణాన్నైనా సంతోషంగా దారిపోయడానికి సిద్ధపడుతుంది. అలాంటి నా తల్లిని నేను నమ్ముకోలేని పక్షంలో నేనిక ఎవరి మీద ఆధారపడగలనో ఊహించలేను అన్నాడు సన్యాసి. అందుకు అందుకు సన్యాసి ఇలా అన్నాడు. అలాగా అయితే ఆమె మీకు పరమ ఆప్తురాలవడంలో సంశయం లేదు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు చాలా పొరపడుతున్నావు. నీ తల్లి గాని, భార్య గాని, కొడుకు గాని నీ నిమిత్తం తమ ప్రాణాలను అర్పిస్తారని ఎప్పుడూ నమ్మబోకు. కావాలంటే నా మాటల్లో సత్యాన్ని నిదర్శాపూర్వకంగా చూడొచ్చు. ఇంటికి వెళ్లి కడుపు నొప్పితో అమిత అపరిమిత బాధపడుతున్నట్లు మూలుగుతూ నటించు. నేను వచ్చి నీకొక తమాషా చూపుతాను. ఆ బ్రాహ్మణుడు అలాగే చేశాడు. వైద్యులు ఎవరో వచ్చారు. కానీ ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు. బ్రాహ్మణుడి తల్లి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆలుబిడ్డలు రోదిస్తున్నారు. ఆ సమయంలో సన్యాసి అక్కడికి వచ్చారు. ఈ వ్యాధి ప్రాణాపాయకరమైంది. ఎవరైనా ఈ రోగి నిమిత్తం తన ప్రాణాలనర్పించేవారుంటే తప్ప ఏమాత్రం ఆశ లేదన్నాడు. రోగిని పరికించాక ఆ మాటలు విని అంతా తెల్లబోయి నిలబడ్డారు. ఆ సన్యాసి రోగి ముదుసలి తల్లి చూసి ఇలా అన్నాడు. మిమ్మల్నందరినీ పోషించే నీ కుమారుడు మరణించిన వెనక వృద్ధాపంలో నువ్వున్నా లేకున్నా ఒకటే. అతని ప్రాణానికి మారుగా నీ ప్రాణాన్ని అర్పిస్తే ఈ కుమారుడిని రక్షించగలను. నువ్వు అతడికి తల్లివై ఉండి ఈ పాటి త్యాగం చెయ్యని పక్షంలో లోకంలో అతడికి దిక్కెవరు? ఆ వృద్ధురాలు కళ్ళనీరు పెట్టుకొని దగ్గుతూ, తడబడుతూ ఇలా అంది. నిజమే నాయనా! నా బిడ్డ కోసం నన్ను మీరు ఏమి చేయమన్నా చేయడానికి సంసిద్ధురాలు. నా ప్రాణమా! అతడి బతుకుతో పోలిస్తే నాదేపాటిది. కానీ నాయనా నేను చచ్చిపోయాక ఈ పసికూనలంతా ఏమైపోతారో అనే తలిపే నన్ను పిరికిదాన్ని చేస్తుంది. ఎంత పాపం చేశానో కానీ ఈ పసికూనలను విడిచిపెట్టలేకున్నాను అన్నాడు. సన్యాసికి తన అత్తగారికి జరిగిన సంభాషణ వింటున్న రోగి భార్య కళ్ళు నీరొత్తుకుంటూ తన తల్లిదండ్రులను చూసి, మీరేమవుతారనే చింతతో నీ త్యాగాన్ని చేయజాలుకున్నాను. అయ్యయ్యో! అని విలపించసాగింది. సన్యాసి ఆమె కేసి తిరిగి అమ్మా, తల్లి వెనక్కి తీసినప్పుడు నువ్వైనా నీ ప్రాణనాథుడి కోసం ప్రాణం అర్పించరాదా అన్నాడు. అప్పుడామె అయ్యో! ఎంత పాపిష్టిదాన్నయినానో నా నుదుట వైధవ్యం రాయబడి ఉంది కాబోలు. తల్లిదండ్రులను దుఃఖసాగరంలో విడిచిపోవడానికి ప్రాణం ఒప్పుకుందంటూ వాపోయింది. ఈ రీతిలో ప్రతివారు తప్పించుకున్నారు. అప్పుడు సన్యాసి రోగిని చూసి ఇలా అన్నాడు. చూసావా? నీ నిమిత్తంగా ప్రాణాలు అర్పించటానికి సిద్ధపడేవారు ఎవ్వరూ లేరు. లోకంలో ఎవరి మీద ఆశ పెట్టుకోవడం తగదు అని నేనన్న మాటలు ఇప్పటికైనా నీకు బోధపడ్డాయా? లోకరీతినంతా ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు అపారమైన సంసారాన్ని విడనాడి ఆ సన్యాసిని అనుగమించాడు.